పుష్ప 2.0 కంటే పెద్ద రిలీజ్ అవబోతున్న వార్ 2 దిమ్మ తిరిగే థియేటర్ సంఖ్యలో వార్ 2 బజ్లో కూలికి ఎక్కువ ఉండొచ్చు కానీ చాప కింద నీరులా వార్ 2 మరి వార్ 2 క్రియేట్ చేయబోతున్న ఆ సరికొత్త రికార్డ్స్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. దేశంలో ఉన్న ఐమాక్స్ స్క్రీన్లను ఎక్కువ శాతం లాక్ చేసుకోవడం దగ్గర నుంచి కూలికి చెక్ పెట్టే స్ట్రాటజీ మొదలుపెట్టిన వార్ 2 ఇప్పుడు స్క్రీన్ కౌంట్ పరంగా కూడా భారీ కాంపిటీషన్ ఇచ్చేలా ఉంది. దాదాపు 9,000 స్క్రీన్లను ఇప్పటికే కన్ఫర్మ్ చేసినటువంటి వార్ 2 అండ్ మరికొన్ని స్క్రీన్ కోసం రెడీ చేసే పనిలో కూడా యశ్రాజ్ ఫిల్మ్స్ ఉన్నట్లు ట్రేడ్ టాక్. అయితే బజ్ విషయంలో రజనీకాంత్ సినిమానే ముందంజలో ఉన్నప్పటికీ బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉన్న యశ్ సంస్థ చాలా తెలివిగా రాష్ట్రాల వారీగా బలమైన డిస్ట్రిబ్యూటర్స్ని ఎంచుకొని దానికి తగ్గ గ్రౌండ్ని కూడా రెడీ చేస్తుంది. ఒకవేళ ఇది కనుక నిజమైతే 2.0 పుష్ప 2 కన్నా అతిపెద్ద రిలీజ్ వార్ 2కే దక్కబోతుంది. ఒక్క తమిళనాడు కేరళలో మాత్రమే కూలికి కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయి. బట్ సన్ పిక్చర్స్ కొంత నిర్లక్ష్యంగా ఉండడం వల్ల స్క్రీన్లు మెల్లిగా చేజారిపోతున్నాయని కూడా రజనీకాంత్ ఫ్యాన్స్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. అయితే ఆగస్ట్ 14న ఎంతో దూరం లేదు, ఇంకొక 40 రోజుల్లో వచ్చేస్తుంది. అండ్ బిగ్గెస్ట్ క్లాష్ ఆఫ్ ఇండియన్ సినిమాల్లో ఒకటిగా చెప్పబడుతున్నటువంటి కూలీ అండ్ వర్సెస్ వార్ 2 మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు బయ్యర్లు. రెండింటికి గనక బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం ఒక రేంజ్లో రికార్డ్స్ బద్దలు కొడతాయనడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే వార్ 2 ప్రస్తుతం లాస్ట్ సాంగ్ షూట్లో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ అండ్ అదేవిధంగా హృతిక్ రోషన్ కాంబినేషన్లో వచ్చేటువంటి ఈ సాంగ్ షూట్ చేస్తున్నటువంటి డాన్సర్స్ కంప్లీట్గా ఆర్ఆర్ఆర్లో ఏదైతే నాటు రేంజ్లో ఉంటుందో అలా ఉంటుందని కూడా ఫ్యాన్స్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అయితే కొరియోగ్రఫీ మీద ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకుంటున్నారట. ఇక కూలీ సంగతికి వస్తే అనిరుద్ రవిచంద్రన్ రికార్డింగ్ తప్ప మిగిలిన పనులన్నీ కూడా కంప్లీట్ అయినట్టే. అయితే ఈ మంత్ ఎండ్ లోపు ఫైనల్ కాపీ రెడీ చేసి అండ్ సెన్సార్కి కూడా వెళ్ళిపోతారట. ఇక వరల్డ్ వైడ్ స్క్రీన్ కౌంట్ పరంగా ఎవరిది పై చేయి అవుతుందంటే వార్ 2 అనే సమాధానం వినిపిస్తుంది. అండ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ బ్రాండ్తో పాటు పెద్ద స్టార్ కాస్టింగ్ కూలీకి ఉన్నప్పటికీ అది కొంచెం పెద్ద ప్లస్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా లేకపోలేదు. సో మొత్తంగా ఇక్కడ బజ్ విషయంలో కూలీకి ఉన్నా కానీ వార్ 2 స్క్రీన్ కౌంట్ పరంగా కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే గతంలో పుష్ప 2 ఆల్మోస్ట్ అంటే 11,800 నుంచి వెళ్ళి 12,000 వరకు స్క్రీన్ కౌంట్స్ ఉన్నాయి. అయితే 2.0 కూడా కంప్లీట్గా 10,500 నుంచి వెళ్ళి 10,800 వరకు కూడా 2.4 రిలీజ్ అయింది. బట్ వార్ 2 ఇప్పటికే ఒక 9,000 స్క్రీన్లను కన్ఫర్మ్ చేసి ఇంకా ఈ కౌంట్ని ఇంకా పెంచే పనిలో ఉన్నట్లయితే తెలుస్తుంది. సో చూడాలి మరంటే అట్ ద సేమ్ టైం ఈ రెండు కూడా సోలో రిలీజెస్, ఏది గతంలో వచ్చిన 2.0 కావచ్చు అటు పుష్ప 2 కావచ్చు, ఎక్కడ కూడా అంటే పాన్ ఇండియా రేంజ్లో కూడా ఏ సినిమా కూడా రిలీజ్ పెట్టుకోలేదు. అంటే ఈవెన్ 5 స్టేట్స్ మనకు ఉన్నటువంటి అటు తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు అండ్ మలయాళం కావచ్చు, కన్నడ కావచ్చు, హిందీ, ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ఈ స్టేట్స్లలో ఎక్కడ కూడా పుష్ప 2 రిలీజ్ అయిన రోజు ఏ రిలీజ్ కూడా కాలేదు, వేరే ఏ సినిమా రిలీజ్ కాలేదు. ఇన్ఫ్యాక్ట్ 2.4 రోజు కొన్ని అయినాయి బట్ కానీ పుష్పకు మాత్రం కాలే. బట్ ఇక్కడ కూలీ ఒకటి రాబోతుంది. వార్ 2 రిలీజ్ అయ్యే రోజు సేమ్ టైం కూలీ రాబోతుంది కాబట్టి సో పెద్దగా స్క్రీన్ కౌంట్ 9,000 ఇప్పటి వరకు ఉన్నాయి. మరి దాన్ని పెంచే పనిలో ఉన్నారు వరల్డ్ వైడ్గా. చూడాలి ఇన్ కేస్ ఒకవేళ ఈ స్క్రీన్స్ కనుక కొంచెం ఇప్పుడు కూలీ లేకపోతే వార్ 2 అలాంటి రికార్డ్ ఒకటి బ్రేక్ చేసేది. కానీ ఇప్పుడు కూలీ ఉండడంతో కొన్ని స్క్రీన్స్ డెఫినెట్గా అటు వెళ్ళిపోతాయి ఒక్కరోజు రిలీజ్ కావడం. బట్ ఈ రికార్డ్ని బ్రేక్ చేయడం కొంచెం కష్టంగానే ఉంది. కానీ సో చూడాలి మరి ఇన్ కేస్ ఒకవేళ అవి కూడా కన్ఫర్మ్ వేరే రిలీజ్ కాకుండా ఈ 2 సినిమాలు ఉన్నాయి కాబట్టి ఇంకా ముందుకెళ్ళి వేరే ఇంకా కొత్త స్క్రీన్స్ వస్తే మాత్రం ఈ కౌంట్ కూడా వార్ 2కు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో మొత్తంగా బజ్లో కూలీ, బట్ చేప కింద నీరులా కూడా మెల్లిమెల్లిగా అటు డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్రమోషన్స్ కానీ అన్నీ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వీక్ మేబీ ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేసే అవకాశాలు అయితే డెఫినెట్గా కనిపిస్తున్నాయి. వార్ 2 ఆల్రెడీ కూలీ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళ పోస్టర్స్ తోటి అండ్ వాళ్ళ ఎంట్రీలతోటి. సో ఇవన్నీ కొంచెంగా బజ్ పెంచుతున్నారు. కానీ వార్ 2 మాత్రం ఇంతవరకు లాస్ట్ సాంగ్ ఏదైతే ఉందో అది ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. బట్ ఆ సాంగ్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నాటు ఏదైతే ఉందో ఇప్పుడు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ వేసినటువంటి డ్యాన్స్ స్టెప్లకి ఇంకా కొత్తగా అండ్ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తోటి రాబోతున్నటువంటి సాంగ్ అది మేబీ అటు హృతిక్ రోషన్ అటు తారక్ ఇద్దరు కూడా నెంబర్ 1 డాన్సర్స్ ఇండియాలో. సో మేబీ చూడాలి వాళ్ళ కాంబినేషన్. అంటే దాదాపు 1000 స్టెప్పులు వేస్తున్నారంటే మేబీ చాలా అంటే ఒక సాంగ్కి ఒక స్టెప్కి అండ్ ఇంకొక స్టెప్కి రిపీటెడ్ ఉండదు. సేమ్ టైం సెకండ్లో 2-3 స్టెప్స్ వేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ రేంజ్లో ఆ డ్యాన్స్ ఉంటుంది అండ్ ఆ సాంగ్ కూడా మేబీ 5 minutes వరకు ఉంటుంది. చాలా స్పీడ్గా ఉంటుందని కూడా తెలుస్తుంది. సో చూడాలి ఇటు వార్ 2 కంప్లీట్గా అక్కడ ఎన్టీఆర్ ఉండడంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ
ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ రిలీజ్ చేసేది కూడా సితార్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు కాబట్టి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. అండ్ ఈవెన్ డబ్బింగ్ సినిమాలలో హైయెస్ట్ రేట్ కమ్ముడుపోయినటువంటి సినిమా కూడా వార్ 2 దాదాపు 90 కోట్ల వరకు కూడా ఆ రైట్స్ తోటి సితార్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు కొన్నారట. దాని తర్వాత వచ్చేటువంటి కూలీని ఒక 52 కోట్లు. సో మొత్తంగా ఏది చూసుకున్నా కానీ ఎక్కువ బడ్జెట్ తోటి పెడుతున్నారు. సో చూడాలి మరి ఇది ఎంత కలెక్ట్ చేస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం పెట్టినటువంటి బడ్జెట్ రావడంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇన్ కేస్ కొంచెం ఎన్టీఆర్ని నెగిటివ్ ఆర్ విలన్ కాకుండా చూసుకుంటే చాలు అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ విలన్ అయితే మాత్రం యాక్సెప్ట్ చేయరు, అది కూడా అందరికి తెలిసిందే. సో కొంతమంది ఏమంటున్నారంటే దీంట్లో ఎన్టీఆర్ విలనే అని కొంతమంది అంటున్నారు. బాలీవుడ్లోకి వెళ్ళడం విలన్గా చేయడం అవసరమా అని మరి కొంతమంది. సో ఇలా రకరకాల కామెంట్స్ అయితే వస్తున్నాయి. కానీ ఓవరాల్గా మాత్రం సినిమాకు మెయిన్ ప్లస్ అక్కడ ఎన్టీఆర్. అటు టాలీవుడ్ కావచ్చు, సౌత్ మొత్తం ఎన్టీఆర్ అండ్ నార్త్ హృతిక్ రోషన్ అని చెప్పొచ్చు. సో చూడాలి మరి ఈ సాంగ్ అండ్ ఈ స్క్రీన్ కౌంట్ ఇవన్నీ ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలియాలంటే ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి వార్ 2 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అండ్ ఎన్టీఆర్ని విలన్గా చేస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా? కామెంట్ చేయండి.